తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. శేఖర్ రెడ్డికి చెందిన 5 అంతస్తుల భవనంలో 3వ అంతస్తును కూల్చివేశారు. దీంతో వైసీపీ నేతలు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి ఇన్ఛార్జి భువన అభినయ్ రెడ్డి ఫిబ్రవరి 3న డిప్యూటీ మేయర్ జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అభినయ్ రెడ్డి ఘాటు విమర్శలను చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ లో ఉన్నారు. గోపి, చెప్పండి. యమున, మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి కూడా తిరుపతిలో చాలా ప్రాంతాల్లో ఒక ఉధృత వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా అంటే ఎల్లుండికి సంబంధించి 3వ తారీఖున తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతున్నది. దీనికి సంబంధించి ఒక కార్పొరేటర్ శేఖర్ రెడ్డి ఆయన నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా దాదాపుగా ఒక 22 ప్రాంతాల్లో అక్రమంగా కట్టడాలని చెప్పి కూడా మున్సిపల్ అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని కూల్చివేతలు ప్రారంభించారు. అయితే ఇందులో శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక భవనం కూడా ఉంది. అయితే ఇన్ని రోజులు గమ్ము నుండి తిరుపతిలో చాలా ప్రాంతాల్లో దాదాపుగా 100కు పైగా కూడా ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయి. అయితే ఇన్ని రోజులు గమ్మునే ఉండి అధికారం వచ్చిన తర్వాత ఇవాళ అంటే ఎల్లుండి డిప్యూటీ మేయర్ కి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ అంటే గుంపులో గోయిందాన్ని అనే చందంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వాటిని కూలదయకుండా కేవలం ఒక శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లునే ఎందుకు కూలగొడతారంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే దాని తర్వాత వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే పూలదోస్తున్నటువంటి ఆ భవనాన్ని వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే కేవలం ఇది ఒక కక్షిదారు సాధింపు చర్యగానే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా 10 రెట్లు తిరిగి ఇచ్చేస్తాం, వచ్చేది భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే కూటమి నేతలకందరికీ కూడా తగిన బుద్ధి చెప్తామంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పటికే కూడా అంటే దీని ఒక నోటీసులు అంటే పోలీసులు చెప్తుంది, అదేవిధంగా మున్సిపల్ అధికారులు చెప్తుంది ఒకటే. గతంలోనే శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి భవనానికి సంబంధించి ఇది అక్రమం అంటూ కూడా గతంలోనే నోటీసులు ఇచ్చాం. 3 ఫ్లోర్లకు కూడా అనుమతి లేదు, అలాంటిది 5 ఫ్లోర్ల వరకు కూడా అనుమతి అంటే బిల్డింగ్ కడుతున్నారు, ఇంకా కూడా 2 ఫ్లోర్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారంటూ కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇది ఒక రాజకీయ ఒక చదరంగంగానే మనం చెప్పుకోవచ్చు. ఎల్లుండికి సంబంధించిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఆయన నిలవబోతున్నారు. అందువల్లనే దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇది ఒక రాజకీయంగానే ఆ ఇంటి పైన దాడి చేశారు. అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం మరి కాసేపు ఇవాళ కానీ రేపటి లోపల ఏదైతే ఇప్పటి వరకు కూడా వివాదంగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ కూడా చేతితో పుచ్చుకునే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. రైట్, థాంక్యూ గోపినాథ్.